వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అదృశ్యకరణి. పుష్పక నగరంలో సమంతకుడు అనే దొంగ ఉండేవాడు. వాడు రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుడిలా జీవిస్తూ ఉండేవాడు. అతడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడేనని అనుకుని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతిని ఇచ్చి పెళ్లి చేశాడు. చంపావతి గుణవతి, శీలవతి, నీతిగా బతకాలనే ఆశయం కలది. తన భర్త దొంగ అని ఆమెకు తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. అప్పుడు ఆమెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. భర్తను మంచిదారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కానీ సమంతకుడికి భార్య మాటలు చెవికెక్కలేదు. కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు. వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు సమంతకుడు. తండ్రికి వలనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమోనని చంపావతికి భయం పట్టుకున్నది. ఆమె బాగా ఆలోచించి కొడుక్కి 5వ సంవత్సరం రాగానే చదువు సంధ్యలకని తన తల్లిదండ్రుల ఇంటికి పంపివేసింది. 18 ఏళ్లు వచ్చే వరకు సుమనుడు తాతగారింటనే పెరిగాడు. దొంగతనంలో కొడుకును తనంతటి వాడిని చేయాలని సమంతకుడు ఉబలాట పడుతూ ఉన్నాడు. కొడుకుకి 18 ఏళ్లు నిండగానే అతడు వెళ్ళి వాణ్ణి తన ఇంటికి తీసుకువచ్చేశాడు. చంపావతికి దిగులు పట్టుకున్నది. ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బతుకుతున్నది చెప్పి, నువ్వు నీతిగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకు, అంతేకాని నీ తండ్రిలా నువ్వు దొంగవు కాకూడదన్నది నా కోరిక అన్నది. అలాగేనమ్మా అన్నాడు సుమనుడు. ఇది జరిగిన వారం రోజుల తరువాత సమంతకుడు తన కొడుకుతో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి, వాటిలో ప్రముఖమైనది దొంగతనం. ఈరోజు నువ్వు నాతో కూడా వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నీకు నేర్పుతాను అని అన్నాడు. వద్దు నాన్న, దొంగతనం చేసి పట్టుపడితే జీవితంలో అంతకంటే అవమానం మరేది ఉండదు. నేనేదైనా వ్యాపారం చేస్తానన్నాడు సుమనుడు. మూర్ఖుడా, వ్యాపారంలో తప్పక లాభాలొస్తాయన్న నమ్మకం లేదు. అది దైవాధీనం. నా మాట విను, నా విద్య నేర్చుకో అన్నాడు సమంతకుడు కోపంగా. నాన్న, నేను వ్యాపారం ప్రారంభిస్తాను. అది నా వల్ల కాకపోతే పోయేదేమీ లేదు. అప్పుడే దొంగతనాలు ప్రారంభిస్తాను. దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు. అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను నేను. ఆ విద్య వల్ల నిన్ను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను. ఆ సమయంలో ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. ఈ విద్యను నేర్పిన గురువు ముందు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ఈ విద్యను నేను ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు. ఇలాంటి కబుర్లు నేనేమీ నమ్మను అన్నాడు సమంతకుడు. అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళదాం. కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే. అక్కడ దొంగతనం చేయడానికి మాత్రం వీల్లేదు. అవసరపడితే తప్ప నా విద్యను దుర్వినియోగం చేయనని నా గురువుకు నేను మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు. సమంతకుడు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోనికి బయలుదేరారు. ఆ నగరంలో పేరు మోసిన వజ్రగుప్తుడనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు. తరువాత తండ్రి చేయి పట్టుకుని ఏవో మంత్రాలు జపించి, నువ్విక మాట్లాడకు, మనం ఎవ్వరికీ కనిపించం అని అన్నాడు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉన్నది. సమంతకుడు ఆ గోడ దూకాలని అనుకున్నాడు. సుమనుడు అతన్ని వారించి, చక్కని రాజమార్గముండగా మనకి అడ్డదారలెందుకు నాన్నా అన్నాడు. ద్వారం వద్ద కాపలావాడు ఉన్నాడు. అయినా సుమనుడు సమంతకుడు లోపలికి వెళుతూ ఉంటే వాడేమీ పట్టనట్లు ఊరుకున్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు. సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని జాగ్రత్తగా, నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు. లోపల ఏదో విందు జరుగుతూ ఉన్నది. కానీ ఒక్కరూ ఆ తండ్రి కొడుకులను గమనించలేదు. సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకుపోయాడు. ఒక గదిలో 4 పెద్ద పెద్ద పెట్టెలున్నవి. వాటిల్లో రత్నాలు, మాణిక్యాలు, బంగారు నగలు, బంగారు కానుకలు, చీనాంబరాలు ఉన్నవి. వాటన్నింటినీ చూసేసరికి సమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి. సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అక్కడి నుండి ఎంతో కొంత అపహరించుకుపోయేవాడే. తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక, నీ విద్య ముందు నాకు తెలిసిన విద్యంతా దిగదుడుపు. ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు సమంతకుడు. దానికేం, తప్పక నేర్పుతాను అన్నాడు సుమనుడు. తరువాత
సుమనుడు తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో వివరించి చెప్పాడు. ఈ విద్యను నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చేయాలి, నీతి గ్రంథాలు చదవాలి, గంటసేపు దైవ పూజ చేయాలి. ఇవన్నీ యథావిధిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి అన్న మంత్రాన్ని 100 సార్లు జపించాలి. ఇలా 10 సంవత్సరాలు చేస్తే ఈ విద్య శమంతకుడి వశమవుతుంది. శమంతకుడు అదృశ్యకరణ విద్య నేర్చుకునేందుకు పట్టుదలగా పూజా విధిని ఆరంభించాడు. అప్పుడు సుమనుడు తల్లితో, అమ్మ, ఈ 10 సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి పోరు. ఈ కాలంలో నీతి గ్రంథాలు పురాణాలు చదువుతూ దైవ పూజ చేయడం వలన ఆయనలో దొంగతనం చేయడం తప్పు అన్న భావం కలిగే అవకాశం చాలా ఉన్నది. ఇంక నేను వ్యాపారం ప్రారంభించడానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు. ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా. తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయం అయింది. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. ఆమె సాయంతో ఈ నాటకం ఆడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసినదంతా సుమనుడు తల్లికి చెప్పాడు. అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ. లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగాలేదని, ఆయన సంపాదించేందుకు శ్రమ పడుతున్నాడని వాళ్లకు చెప్పాను. ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలా చేయాలంటే ఈ అదృశ్యకరణి నాటకం ఆడాలని అన్నాను, అంతే అన్నాడు సుమనుడు. శమంతకుడు అదృశ్యకరణి విద్యకై పూజా విధిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యాపారంలోని మెలకువలన్నీ మామ దగ్గర నేర్చుకుని ఆ నగరంలోని గొప్పవాళ్లలో ఒకడయ్యాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.